అందరికీ నమస్కారం. మా వీడియో చూడగానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీనా రాశి వారికి ప్రేమించిన వాళ్ళు దూరం కాబోతున్నారు. భార్యాభర్తల్లో కూడా గొడవలు అనేవి విపరీతంగా పెరగబోతున్నాయి. మరి ప్రేమించిన వాళ్ళు ఎందుకు దూరం కాబోతున్నారు, భార్యాభర్తలు ఎందుకు గొడవ పడుతున్నారు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. ప్రేమించిన వాళ్ళు దూరమైన, భార్యాభర్తల గొడవలు, స్త్రీ వశీకరణ, చాతబడి నివారణ, సంతానం లేకపోవటం, వివాహం జరగకపోవటం, ఉద్యోగాలు కలగకపోవటం, ఇలాగ అనేక రకాల సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే ఇక్కడున్న గురువుగారి నెంబర్కి సంప్రదించండి. కిందున్న నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యల్ని పరిష్కారం చేసుకోండి. మీనా రాశి వారికి ప్రేమించిన వాళ్ళు వారు ఎంతో అన్యోన్యంగా ప్రేమిస్తారు, జెన్యూన్గా ప్రేమిస్తారు. వారి ప్రేమలో కూడా ఎటువంటి ఇబ్బందో మోసపూరితం అనేది ఉండదు. మీనరాశిలో ఉన్న ఆడవారు కానీ మగవారు కానీ వారు ప్రేమించేటప్పుడు చాలా ప్రేమని బాగా పంచుతారు. కానీ వీరి మధ్యలో గొడవలు వీరి వల్ల రావు, వీరి మధ్య వ్యక్తుల వల్ల వీరికి గొడవలు వస్తాయి. ఈ మధ్య వ్యక్తులు ఎలాగైనా వీళ్ళిద్దరిని చెడగొట్టాలి, వీళ్ళ ప్రేమను విడదీయాలి అనే ఆలోచనతో ఉంటారు. వారు లేనిపోని మాటలు చెప్పటం అవతల వాళ్ళ మీద, వారు మీ మంచివారు కాదు, వారు చెడ్డవాళ్ళని చెప్పడం, లేదా గతంలో ఇలాగా వేరే సంబంధాలు పెట్టుకున్నారని చెప్పటం, ఇలాగ రకరకాలుగా అనుమానాలు రేకెచ్చేలాగా వాళ్ళు చెబుతూ ఉంటారు. అలా చెప్పినటువంటి మాటలను నమ్మి ఈ మీనరాశిలో ఉన్న ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వెంటనే వారిని నిలదీస్తారు. నిలదీసి ఎందుకు ఇలాగ జరుగుతుందని అనుమానంగా మాట్లాడతారు. అవతల వాళ్ళ మనసును నొప్పించేలాగా మాట్లాడతారు. దానివల్ల అవతల వాళ్ళు కూడా చాలా బాధతో వీరిని కూడా దూరం పెడుతూ ఉంటారు. మీరు కొంతకాలం తర్వాత మీరు నిజం తెలుసుకొని కూడా అరే ఇలా జరిగింది అని క్షమించమని అడిగినా కూడా వాళ్ళు మీకు అందనంత దూరంలో ఉంటారు. చాలా జాగ్రత్త వహించాలి. ప్రేమ అన్నది చాలా విలువైనది. ఒక్కసారే మనిషిగా అనుభూతి కలుగుతుంది. మీరు ప్రేమించే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నది మీకే తెలుస్తుంది. కాబట్టి ఎవరో చెప్పిన మాటలు నమ్మి మీరు ముందుకెళ్ళి మీరు ప్రేమించిన వాళ్ళని విడగొట్టుకోవద్దు. అది జాగ్రత్తగా ఉండండి. గతంలో ఇలా ఆల్రెడీ మాకు జరిగిపోయి మేము విడిపోయామండి అనేవాళ్ళు కూడా చాలామంది నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు. అయితే మీరు కూడా ఖచ్చితంగా మీరు కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ గురువుగారిని సంప్రదించండి, ఆయన మీకు సహాయం చేస్తారు. భార్యాభర్తల విషయంలో చూస్తే భార్య కానీ మీనరాశిలో ఉన్నటువంటి మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ అవతల వాళ్ళ పార్ట్నర్కి ఎన్నో సలహాలు మంచి చెప్పాలని చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ వీరిని సరిగ్గా పట్టించుకోవడం, ముఖ్యంగా మీనరాశిలో ఉన్నటువంటి ఆడవారికి ఎక్కువగా వారి కుటుంబంలో అవమానాలు జరుగుతూ ఉంటాయి. వారు ఎంత పని చేసినా చేయలేదని, ఎంత సేవ చేసినా చేయలేదని, వారు ఆరోగ్యాన్ని పణంగా పెట్టుకోవడం వారు ఎంతో కష్టపడి చేస్తూ ఉంటారు. కానీ వారికి సరైన విలువ, సరైన గౌరవం దక్కదు. మానసికంగా వారు ఆరోగ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. వీరి భర్తలు కూడా వీరిని పెద్దగా పట్టించుకోరు. మీనరాశిలో ఉన్న భార్యలు కూడా అంతే, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా వారి యొక్క కష్టానికి గుర్తింపు ఉండదు. వారి మధ్య గొడవలు ఎక్కువగా అవుతాయి. ఇప్పుడు ఉన్నటువంటి గొడవలను మించి గొడవలు అవుతాయి. ఆ గొడవల వల్ల కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలకు కూడా సమస్యగా మారుతుంది. ఈ గొడవలు కోర్టు కేసు దాకా వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. విడాకులు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కానీ మీనరాశిలో ఉన్నటువంటి వారి ఆడవాళ్ళకి ఎంతో సహనం ఉంటుంది, మగవారికైనా అంతే సహనం ఉంటుంది. మీరు కొద్దిగా ఆలోచించి అవతల పార్ట్నర్ మీరు అర్థం చేసుకునేటట్టుగా మీ ప్రయత్నాలు మీరు చేయండి. మీ పార్ట్నర్ మారకపోతే ఈ గురువు గారిని సంప్రదించండి, మనశ్శాంతిగా ఉండండి.